బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ అధికారులు దూకుడు పెంచారు. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. పుష్ప 2 చిత్ర నిర్మాణంలో సుకుమార్ కు షేర్లు ఉన్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు ఆయన నివాసంతో పాటు ఆఫీసుల్లోనూ సోదాలు చేపట్టారు. గచ్చిబౌలిలోని సుకుమార్ నివాసంలో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఐటీ అధికారులు దూకుడు పెంచారు. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా పుష్ప 2 చిత్ర నిర్మాణంలో సుకుమార్ కు కూడా షేర్లు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆయన నివాసంతో పాటు సుకుమార్ ఆఫీసులోనూ సోదాలు చేపట్టారు అధికారులు. ఇక గచ్చిబౌలిలోని సుకుమార్ నివాసంలో ప్రస్తుతం ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. లైవ్ స్వామి, ఇటు చూసుకుంటే నిన్న దిల్ రాజు ఇంట్లో తనిఖీలు జరిగాయి. ఈ రోజు కూడా అటు మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లలో, నవీన్ ఎన్నెల ఇళ్లలో కావచ్చు, అదేవిధంగా అటు ఇంకా సుకుమార్ కూడా ఈ రోజు భాగమయ్యారు. సుకుమార్ ఆఫీసులో, గచ్చిబౌలి నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఎటువంటి ఆధారాలు లభించబోతున్నాయి, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి స్వామి? అంటే పవన్, ఐటీ అధికారులు రెండో రోజు కూడా హైదరాబాద్ లో పలు చోట్ల ఈ రైడ్స్ అయితే కొనసాగిస్తున్నారు. వరుసగా సినీ ప్రముఖకు సంబంధించినటువంటి అగ్ర నిర్మాతగా ఉన్నటువంటి దిల్ రాజు సంబంధించినటువంటి ఆఫీసు, అదేవిధంగా ఆయన ఇంట్లో కూడా రెండో రోజు కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. రెండు వైపు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న సినిమా సంబంధించినటువంటి విషయంలో రెండు కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు, దానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేశారు. దాంతోపాటు డాకు మహారాజ్ సినిమాను కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపై ఎక్కడైనా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. నిన్న ఆయన సత్యమని కూడా తీసుకెళ్లి బ్యాంక్ వెళ్ళి లాకర్లు ఓపెన్ చేశారు. ఈ రోజు మరోవైపు పుష్ప 2 డైరెక్టర్ గా ఉన్నటువంటి సుకుమార్ నివాసంలో, గచ్చిబౌలి నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప 2లో ఆయన కూడా పెట్టుబడులు ఉన్నాయని చెప్పేసి ఐటీ అధికారులు అనుమానించారు. అందులో భాగంగానే ఆయన ఇంట్లో కూడా ఈ రోజు సోదాలు కొనసాగుతుంది. ఒకవైపు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఏదైతే చూపించారు, ఏదైతే వాళ్ళకి వస్తున్నటువంటి ఇంత కలెక్షన్స్ వచ్చాయని చెప్పారో, దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చాయని చెప్పి వాళ్ళైతే బహిరంగ ప్రకటించారో, ఐటీ అధికారులు నిర్మాతలు ప్రకటించినటువంటి అమౌంట్కు, అదేవిధంగా వాళ్ళు కట్టినటువంటి పన్నుకు ఎంతవరకు తేడా ఉన్నదని చెప్పి గుర్తించినట్టు అధికారులు దానికి సంబంధించి సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు నిర్మాతల ఇంట్లో సోదాలు కొనసాగి ఈ రోజు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. నిన్న మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ ఒకవైపు అనిల్ రావుపూడి ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఒకవైపు మైత్రి మూవీ మేకర్స్, అదేవిధంగా ఎస్వీసీ, మ్యాంగో సంస్థలన్నింటిలో కూడా దాదాపు 11 చోట్ల కూడా నిన్న వాళ్ళంతా కూడా నిన్న సోదాలు కొనసాగిస్తూ వస్తున్నారు. దాదాపు 55 మంది బృందాలు వివిధ దశల్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఆర్థిక లావాదేవీల విషయంలో వాళ్ళకి అనుమానంగా ఉన్నాయో, వాటికి సంబంధించిన లెక్కల విషయంలో మొత్తం ఐటీ అధికారులు వాటిని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వందలాది కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి, సినీ పరిశ్రమకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఐటీ అధికారులు వాటికి సంబంధించిన అనేక అంశాలు కూపిలాగే ప్రయత్నం చేస్తారు. దాదాపు రెండో రోజు కూడా ఇది సంబంధించినటువంటి రైడ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా 10ల సంఖ్యలో అధికారులంతా కూడా వివిధ టీంలుగా ఏర్పడి వారికి అనుమానం ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక లావాదేవీలపైన కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ రోజు సుకుమార్ ఇంట్లో, ఒకవైపు ఈరోజు రైడ్స్ కొనసాగిస్తున్నారు. ఆయన కూడా దాదాపుగా 3 సంవత్సరాలకు పైగా ఈ సినిమాకి సంబంధించినటువంటి విషయంలో ఆయన కూడా డైరెక్షన్ చేశారు. ఆయన కూడా ఒక సహపార్ట్నర్ గా ఉన్నట్టుగా కూడా అధికారులంతా కూడా గుర్తిస్తూ వస్తున్నారు. వివిధ దశలో ఉన్నటువంటి వందలాది కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాలకు సంబంధించి వారు చూపిస్తున్నటువంటి లెక్కలకు, అసలుగా ఐటీ అధికారులకు కడుతున్నటువంటి పన్నుకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా పొంతన లేకపోవడంతో కూడా వారంతా కూడా దీనికి సంబంధించి ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే చిన్న విషయం దొరికినప్పుడు కూడా సంబంధించినటువంటి ఐటీ అధికారులు ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ప్రతిసారి కూడా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు, ప్రతి సందర్భంలో కూడా ఇలాంటి రైడ్స్ జరగడం ఆనవాయితీ అయినప్పుడు కూడా ఈసారి సంక్రాంతికి దాదాపుగా 3 పెద్ద సినిమాలు వచ్చాయి. ఒకవైపు పుష్ప అంతకుముందు దాదాపు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకవైపు రికార్డు స్థాయిలో వసూలు రాబట్టిందని చెప్పేసి మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఒకవైపు రవిశంకర్, అదేవిధంగా నవీన్ సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ఇళ్లలో కూడా ఇప్పటికే సోదాలు నిర్వహించారు. 1800 కోట్లకు పైగా వసూలు వచ్చినాయని చెప్తున్నప్పుడు కూడా బయటికి మాత్రం అంత లెక్కలు, ఐటీ అధికారులు చూపిన లెక్కలు మాత్రం కొంత తేడా ఉన్నట్టుగా అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఇచ్చినటువంటి ఐటీ రిటర్న్స్ భారీ మొత్తంలో ఉంటుందని అధికారులు చర్యలు చేపట్టారు. ఇంకా ముమ్మరం చేశారు తనిఖీలు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజును మరొకసారి ఎస్వీసీ ఆఫీసు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఏ విధమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోబోతున్నారు, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా?
ఇటు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కూడా దాదాపుగా వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. ప్రముఖ డైరెక్టర్ ఎన్ శంకర్ దర్శకత్వంలో ఒకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి సినిమాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా అనుకున్నటువంటి సంబంధించినటువంటి ఒకవైపు టార్గెట్ సాధించలేకపోయని చెప్పేసి ప్రొడ్యూసర్ చెప్తున్నారు. ఒకవైపు వచ్చినటువంటి యాక్చువల్గా వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత, వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత, దీనికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాల్లో ఎక్కడెక్కడైతే వారైతే ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు దాన్ని గుర్తించి దానికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది. రెండో రోజు కూడా ఇటు దిల్ రాజు కార్యాలయం ఆయన ఇంట్లో కూడా వాళ్ళకి సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఒకవైపు సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన సోదరుడు శిరీష్ ఇంట్లో కూడా నిన్న సోదాలు చేశారు. నిన్న ఆయన సత్యమల్లి బ్యాంకు తీసుకెళ్లి లాకర్లు కూడా ఓపెన్ చేసి వారికి సంబంధించిన విషయాలు రాబట్టడం కోసం ఐటీ అధికారులు అయితే ప్రయత్నం చేశారు. ఇటు అదేవిధంగా ఎస్వీసీ సంస్థ, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్, అదేవిధంగా మ్యాంగో సంస్థ ఎవరెవరైతే ఈ మధ్యకాలంలో ఈ ప్రొడక్షన్స్ లో భాగస్వాములుగా ఉన్నారో, డిస్ట్రిబ్యూషన్ లో భాగస్వామిగా ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా సంబంధించిన అధికారులంతా వాటికి సంబంధించినటువంటి ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. ఒకవైపు ఐటీ అధికారులు రంగాలు దిగితే పూర్తి స్థాయిగా వారు రావాల్సినటువంటి పూర్తి వివరాలు రాబట్టేంత వరకు కూడా సోదాలు ఏకకాలంలో దాదాపు 10 రోజుల పాటు కొనసాగించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు రెండో రోజు అయితే అనేక చోట్ల కూడా సోదాలు అయితే ఏకకాలంలో కొనసాగుతుంది. ఈ రోజు కొత్తగా సుకుమార్ ఇంట్లోకి వెళ్లి ఈ రోజు ఆయన సంబంధించినటువంటి ఆయన పుష్ప 2 డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన కూడా సహా భాగస్వామిగా కొంత ఆయన కూడా పెట్టుబడి పెట్టారని చెప్పేసి ఐటీ అధికారులు అనుమానిస్తూ ఆయన ఇంట్లో కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. పవన్. రైట్ స్వామి, థ్యాంక్ యూ.